హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియోకి మీ లైక్ కావాలండి, మీ ఎంకరేజ్మెంట్ కావాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ కొంచెం ఇంకా ముందుకెళ్తుంది. మనకున్న సబ్స్క్రైబర్స్ ఎంతమందో లైక్స్ ఒక్క లైక్ కూడా రావట్లేదండి. మన సబ్స్క్రైబర్స్కి తగ్గట్టుగా మనకు లైక్స్ రావాలి కదండి. అలా వస్తేనే కదా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసిద్ది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. ముందుగా మనకి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, ఖర్జూరం, సీడ్స్ తీసేసిన ఖర్జూరాలు, అంజీరు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, వాల్నట్టు తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్లో. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను నేనండి. ఈ ఐరన్ కడాయిలో చేసుకుంటుంటే ఐటమ్స్ చాలా బాగుంటున్నాయండి. నేను ఎక్కువ ఇదే వాడుతున్నాను. మనకు ఆరోగ్యం కూడా ఇందులో మనం ఏదైనా ఫుడ్ తయారు చేసుకుంటే అందుకే నేను ఎక్కువ ఇదే వాడుతున్నాను. ముందుగా మనం నెయ్యి వేసుకుని అందులో కొంచెం ముందుగా బాదం పప్పులు వేయించుకోవాలండి. ఎందుకంటే బాదం పప్పులు కొంచెం ఎక్కువసేపు వేగాలి కాబట్టి ముందుగా బాదం పప్పులు వేయించుకొని ఆ తర్వాత అవి వేగిన తర్వాత జీడిపప్పులు వేయించుకోవాలండి. జీడిపప్పులు కూడా వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకున్నాను. కిస్మిస్లు కూడా వేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకున్నాక వాల్నట్లు వేసుకున్నాను. వాల్నట్ కూడా ఫ్రై అయినాక ఇప్పుడు మనం కిస్మిస్లు వేసుకున్నానండి. ఈ కిస్మిస్లతో పాటు మన బ్లాక్ కిస్మిస్లు కూడా వేసుకున్నాను. బ్లాక్ కిస్మిస్లు కూడా వేసుకుని ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి అంజీర్ ఉంది కదండి, అంజీర్ వేసుకున్నాను. అంజీర్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని అవి కూడా నేను చక్కగా వేసేసుకున్నాను. అన్ని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నానండి. మనకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటేనే చక్కగా మనకి పలుకులుగా ఉంటుంది. అందుకని నేను అన్ని ముక్కలు చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం నట్స్ వేసుకుంటున్నానండి. నట్స్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. వీటితో పాటు నువ్వులు కూడా వేసుకున్నానండి. అన్నీ నేను మొత్తం ఇప్పుడు వేసుకున్నవన్నీ నేను అర కప్పు తీసుకున్నానండి. అరకప్పే తీసుకున్నాను. గసగసాలండి, గసగసాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే గసగసాలు కూడా వేసుకున్నాను. గసగసాలు కూడా పావు కప్పు వేసుకున్నానండి. ఇవన్నీ మనం చక్కగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, తర్వాత సీడ్స్ వేసుకున్నాం, తర్వాత గసగసాలు వేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనం రోజుకి ఒక లడ్డు తింటే చాలండి. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వయసు మళ్ళిన ముసలాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కటే తినాలండి. రోజుకి ఒక్కటి తింటేనే మనకు అది చాలా ఎనర్జీ. నాకు 4 గంటలు వచ్చిందండి ఒక్క లడ్డు తింటే. నేను ఇవన్నీ వేపేసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు మనం ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఆ ఖర్జూరాలని చక్కగా మెత్తగా మిక్సీ పట్టించేసుకున్నానండి. మిక్సీ పట్టించేసుకుంటే మనకి ఇలా ఉండలాగా వచ్చింది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అది మనకి బాగా స్మూత్గా వస్తుందండి. మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే సిమ్లో పెట్టి నాకు చాలా టైం పట్టిందండి ఇది ఫ్రై అవటానికి. ఒక 20 నిమిషాలు పట్టింది స్మూత్గా రావటానికి. మనకి ఇదంతా చక్కగా మెత్తగా వచ్చేయాలండి. మెత్తగా వచ్చేసిన తర్వాత అప్పుడు మనం చూద్దాం ప్రాసెస్. ఇది రోజుకు ఒక లడ్డు తింటే సరిపోతుందండి. నాకు 4 గంటల వరకు వచ్చింది ఎనర్జీ. ఎవరైనా సరే ముసలివాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి. ఎందుకంటే మనం ఇందులో సీడ్స్, నట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి ఇది చాలా ఎనర్జీ ఉంటుంది. ఇందులో అవిసె గింజలు, నువ్వులు అవి కూడా వేసుకున్నాం కాబట్టి మనం రోజుకొక్కటే తినాలండి. ఎందుకంటే వేడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రోజుకి ఒక లడ్డు తింటే సరిపోతుంది. మనకి చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ అంతగా ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మనకి ఈ ఖర్జూరం అనేది ఇందాక ఉండలాగా ఉంది కదా ఫస్ట్, అలా కాకుండా ఇప్పుడు చక్కగా మనకి స్మూత్గా వచ్చేసింది. ఈ స్మూత్గా వచ్చిన తర్వాత మనం సీడ్స్, నట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిసిపోవాలి.
ఖర్జూరాలు ఏదైతే ఉందో అది మొత్తం కలిపేసేసుకొని ఆ తర్వాత చక్కగా మనం అంతా కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలండి. సిమ్లోనే పెట్టుకొని చేయాలండి ఈ ప్రాసెస్ మొత్తం. ఎందుకంటే మొత్తం మళ్ళీ మాడిపోతుంది. అందుకని మనం సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం తేనె వేసుకోవాలండి. మనం బెల్లం కానీ పంచదార కానీ ఏది యాడ్ చేయట్లేదు మనం, అందుకని తేనె వేసుకుంటున్నాము. బెల్లము పంచదార ఇప్పుడు చాలామంది అవాయిడ్ చేస్తున్నారు కదా, మనం తేనె వేసుకుంటే కూడా చాలా తీయగా ఉంటుందండి. అందుకని మనం వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ షుగర్ పేషెంట్లు తినొచ్చు, ఎవరైనా తినొచ్చండి. ఇది మనం తేనె వాడుతున్నాం కాబట్టి, పంచదార బెల్లం వేయట్లేదు కాబట్టి ఎవరైనా తినొచ్చు. ఇది మొత్తం చక్కగా అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. అది కాలుతుందని నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను. అంటే బాగా వేడి మీద కాకుండా బాగా చల్లారిన కాకుండా కొంచెం లైట్గా గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడు మనం చక్కగా ఉండలు చేసేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకోండి. ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుంటే రోజుకోకుండా తినొచ్చు మనము చక్కగాను. ఆ పంట కింద బాదం పప్పులు జీడిపప్పులు ఇవన్నీ పడుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపించిద్దండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనకి ఎక్కువ లైక్స్ రావాలి అంటే మీరు అందరూ లైక్ చేయాలి కదండి. మన ఛానల్ ఇంకా ఎక్కువ జనాల్లోకి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి వెళ్తుంది. మనకున్న సబ్స్క్రైబర్స్కి తగ్గట్టుగా మనకి లైక్స్ వస్తే ఇంకా బాగుంటుందండి. మీ అందరికీ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. కంపల్సరీ మీరందరూ ఇది చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఎలా చేసుకుంటానో అనేది చెప్పానండి. కావాలంటే ఇందులో మీరు ఓన్లీ డ్రై ఫ్రూట్సే వేసుకోవచ్చు, నట్స్ వేసుకోవాలి అనే ఆప్షన్ అనేది లేదండి. డ్రై ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు. మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేస్తేనే మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటాను. లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను తీసుకున్న దానికి నాకు 21 లడ్డూలు వచ్చినాయండి. అన్నీ నేను హాఫ్ కప్ తీసుకున్నాను.